జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రభావతిని. సగ్గుబియ్యం ఊతప్పంతో మేము ముందుకు వచ్చాను. చూడండి, సగ్గుబియ్యము 2 ఆలుగడ్డలు ఉడికించినాయి అండి, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి మిక్సీ పట్టుకోండి. ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకుందాం. చూడండి, చాలా బాగుంటుందండి. ఇది హెల్తీ కూడా పిల్లలకి. ఎప్పుడు మినపప్పు అవి ఇవి వేస్తే తినరు కదండి. ఇలా చేసి చూడండి, సాఫ్ట్గా వస్తుంది. ఊతప్పం చేసుకోవచ్చు, మనం పునుగులు వేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు అండి దీంతో, పిండితో. కొంచెం రైస్ కూడా యాడ్ చేశానండి, స్మూత్ వస్తుంది కదండి సగ్గుబియ్యము. కొంచెం రైస్ వేసానండి, నానబెట్టిన రైస్. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఊతప్పం కొంచెం మిరియాల పొడి కూడా వేసానండి, హెల్త్కి మంచిదని. ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో హనుమాన్ మాల వేసాడు మా అబ్బాయి, అందుకే వేయలేదు. అంటే అల్లం వేసారు అనుకోవచ్చు మీరు, అల్లం తినవచ్చండి, ఏం కాదు. సొంటి కూడా వాడతాం కదండి మన, సొంటి మిరియాలు అవి ప్రసాదాల్లో, అందుకు అల్లం వేసుకున్నాం. ఉల్లిగడ్డ, క్యారెట్ తురుము ఏమన్నా వేసుకోవచ్చు, మనం హెల్తీగా పిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు చేసుకోవచ్చండి. నేను వేయలేదు కానీ ఈరోజు మూత లేదని ఇది మూత పెడుతున్నా. చూడండి, ఇలా తిరగేసుకుంటే రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి, హెల్తీ. పిల్లలకి తిన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి అప్పుడప్పుడు, ఈవినింగ్ స్నాక్స్ లాగా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒకరు కామెంట్ పెట్టారండి చేయమని, అందుకే చేసి చూపిస్తున్నా. చూడండి, సింపుల్ అండి, 2 నిమిషాలు అయిపోద్ది. నైట్ కొంచెం మార్నింగ్ చేయాలనుకుంటే, ఈవినింగ్ చేయాలంటే కొంచెం ఒక 2 గంటల ముందు నానేసుకున్నారంటే ఇలా పొంగనాలు కూడా వేసుకోవచ్చండి మనం. చూడండి, నేను వేస్తున్నా మీకు చూపించడం కోసమని. పిల్లలు ఇష్టంగా తింటారండి, వేసి చూడండి ఒకసారి మీరు. టమాటా చట్నీ చేసుకుంటున్నా. టమాటా, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క అండి, పుదీనా, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకొని చట్నీ చేసుకున్నా. ఇదిగోండి, ఇది తీసుకుందాం. చాలా బాగుంటుంది చూడండి. హనుమాన్ మాల వేసుకున్నారండి, చాలా మంచిది. వేసుకుంటే ఎవరికన్నా ఏమైనా కష్టాలు ఉన్నా పోతాయండి హనుమాన్ మాల వేసుకుంటే. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదన్నా, ఇంట్లో ఏమైనా పిల్లలు లేకున్నా, ఏ సమస్య ఉన్నా హనుమాన్ తీస్తాడండి. హనుమాన్కి మనం ఒక లెక్క అండి, రాముని లంకనే తగలబెట్టి వచ్చాడు సీతమ్మ వారిని చూపించడానికి. అలాంటిది మన కష్టాలు తీర్చలేడండి. మా అబ్బాయి వేసుకుంటాడండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు, హనుమాన్ మాల వేసుకుంటాడు. మా ఇంట్లో ఎక్కువ ఇలాంటివే చేసుకుంటామండి. ఎక్కువ నాన్ వెజ్ ఉండదండి, సంవత్సరంలో ఒక 6 నెలలు కూడా ఉండము. చూడండి ఎంత బాగున్నాయో. నచ్చితే ఇలాంటి ఏమైనా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయిపోయింది.